శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. జనమేజయుడు వైశంపాయనుడిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు చెప్పిన రాజులు ఇంకా చెప్పని రాజుల గురించి విస్తారంగా వినాలని కోరుతున్నాను. దేవతా సమానులైన వారందరూ కూడా భూమి మీద ఎందుకు పుట్టారో, ఏ ఉద్దేశాన్ని సాధించటానికై పుట్టారో తెలపండి అని అడిగాడు. అసలు ఎందుకు అంతమంది పుట్టారు? వీళ్ళందరూ దేవతా సమానులు అని చెప్పారు కదా, ఎందుకు? ఏదో కారణం, ఇంత పెద్ద కారణం ఏమిటది? అప్పుడు వైశంపాయనుడు, ఓ రాజా, అది దేవరహస్యమని నేను విన్నాను. ముందుగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆ రహస్యాన్ని నీకు చెబుతున్నాను. పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి మీద తిరిగి క్షత్రియుడనేవాడు లేకుండా చేశాడు ఆ సమయంలో. ఎందుకంటే తన తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక. అప్పుడు క్షత్రియ కాంతులు సంతానం కోసం బ్రాహ్మణులను ప్రార్థించారు. అప్పుడు విప్రులు కఠిన నియమాలను ఆచరిస్తూ శాస్త్రం చెప్పిన సమయంలోనే వారి కోరిక తీర్చారు. మిగతా సమయాలలో వారు మాట్లాడేవారు కాదు, కలిసేవారు కాదు. ఈ విధంగా మళ్ళీ క్షత్రియ వంశం వృద్ధి చెందింది. అనంతరం 4 వర్ణాల వారు చక్కగా ఉన్నారు. అందరూ శాస్త్రంలో చెప్పినట్టుగానే నడుచుకునేవారు. ఆధారం శాస్త్రమే కదా అప్పుడు పూర్తిగా. ఇప్పుడు కూడా అదేనే, దాని మీదే నడుస్తుంది ప్రపంచం కూడా. అవి విధమైనటువంటి పొర్లి వేరే విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అయిపోయాయి. కానీ మూలము మళ్ళీ వెతుక్కొని వెళితే శాస్త్రమే మనకు. పశువులు, పక్షులు మొదలైన జంతువులు కూడా నియమాన్ని పాటించేవి, శాస్త్రాన్ని పాటించేవి. పక్షులు కూడా, జంతువులు కూడా పాటించేవి. అలా అందరూ ధర్మాన్ని ఆచరించడం వల్ల 100 సంవత్సరాలు జీవించేవారు. దానిపైన కూడా 124, 160, 170 వరకు జీవించేవారు. అంటే అంత జీవించేది బోరు కొడుతుందిలేండి. అంతవరకు మనం, ఎవరో ఒక మహారాజు అడిగాడట, నాకు 10,000 సంవత్సరాలు రాముడికి ఉంది కదా, అట్లనే నాకు ఇవ్వాలని. అవునా, దానికేమంటా తీసుకున్నారు. 10,000 సంవత్సరాలు ఆ రాజు ఉంటే ఆ రాజుకి చాలా సంతోషం, ఇంత ఉంది నాకు అని. అసలు 400 సంవత్సరాలకే బోరు కొట్టిందట. తన ఎదురుగానే తన ముది మనవాళ్ళు చచ్చిపోతున్నారు. అది చూడలేకపోతున్నారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. బంధువులందరూ చచ్చిపోతున్నారు. తాను ఒక్కడే మిగిలిపోతున్నాడు. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించారు, స్వామి, మా అదృష్టానికి ఎంత ఉందో అంత మాత్రం ఇవ్వండి, నా చేత కావటం లేదు ఇది. అలాగే నాయన అన్నారు. అట్లా మనకు అట్లా అంతగా అడుక్కోనకూడదు, బోరు కొడుతుంది మనకు నిజంగా కూడా. ఎంత కావాలో అంత. అసలు 100 సంవత్సరాలకే బోరు కొట్టేస్తుంది కూడా. జీవించడానికి మనసు రాదు. ఎందుకంటే అన్నీ శిథిలమైపోతుంటాయి శరీరాలంతా, శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా. అంతవరకు మనం ఉండకూడదు. అయ్యో పోచి అనిపించుకోకూడదు కదా. ధర్మాన్ని ఆచరించటం చేత అంతవరకు ఉండేవాడు. ఆదిభిర్వ్యాధి విశ్చైవ విముక్తాః సర్వశో నరః. ఆదుల నుంచి అంటే మనోవ్యాధుల నుంచి, వ్యాధుల నుంచి విముక్తులయ్యేవారు. ఇవి వారిని పీడించేవి కావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిగ్రహ శక్తి ఉండేది వాళ్ళకి. వృద్ధి చెందిన క్షత్రియ జాతి ధర్మంగా పాలిస్తూ 4 వర్ణాల వారు ఆనందంగా జీవించేవారు. నాటి పాలకులు కామక్రోధాలను కలిగి ఉండేవారు కాదు. ధర్మపరులుగా ఉండేవారు.
అందుచేత ఇంద్రుడు తగిన సమయంలో వర్షాన్ని కురిపించి ప్రజలను ఆదుకునేవాడు. ఇప్పుడెందుకు అంతగా వర్షం కురిపిస్తాడు, వర్షమే లేకుండా చేస్తాడంటే మనము ధర్మంగా ఉండటం లేదు, అధర్మదారి పట్టాం. ఇప్పుడు అందరూ చాలామంది ధర్మం అంటే ఏమిటి అడిగే పరిస్థితి వచ్చింది. నాన్న అమ్మ అంటే ఏమిటి, మిషన్నే కంటుంది కదా అనే ప్రకారంగా అంతవరకు వచ్చేశారు. అంత బుద్ధి వచ్చేసింది ఇప్పటికి. ఇక ధర్మం ఎక్కడుందండి? అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. ధర్మం క్షీణించిపోతుంది. అసలు దయ అనేది లేదు మనుషులకి. ఏదో బతుకుతున్నామంతే, ఒక మిషన్లు బతికినట్టుగా బతుకుతున్నామంతా. అందుకని మనకు ఆ పరమాత్ముడు సరైన సమయంలో వర్షాలు లేనటువంటిది, విపరీతమైన వర్షం కురిపించటం, విపరీతమైనటువంటి గాలి వాన, విపరీతమైనటువంటి గాలి, అగ్ని, ఇట్లా చిత్రంగా మారిపోతున్నది. పైగా చిత్రమైనటువంటి రోగాలు, కొత్త రోగాలు. ప్రతి సంవత్సరం ఒక కొత్త రోగం ఉండే ఉంటుంది. మీరు చూసుకురండి కావాలంటే. ఎందుకు? ధర్మం క్షీణించిపోతూ ఉన్నది. అందుకని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల వారి కాలంలో ఒక్క పిల్లవాడు కూడా మరణించలేదు. ఇప్పుడు పొట్టలోనే పోతున్నారు, పుట్టిన తర్వాత పోతున్నారు, మన కంటి ఎదురుగే పోతున్నారు. యవ్వనం వచ్చిన తర్వాత తగిన సమయంలో పురుషులు స్త్రీలను పెళ్లి చేసుకునేవారు. మంచి సమయానికి, ఆ సమయానికి ప్రజలందరూ దీర్ఘాయుష్మంతులై ఉండేవారు. అట్లా ఆశీర్వాదం చేసినా కూడా ఫలించేది. క్షత్రియులు గొప్ప దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేసేవారు. ఏది ఇప్పుడు యజ్ఞాలే లేవు, ఒక పూజ కూడా లేదు సరిగా. యాంత్రికంగా హోమం చేయటం, యాంత్రికంగా సత్యనారాయణ వ్రతం చేయటం, పెండిళ్లలో అంతా యాంత్రికంగా గౌరీ పూజ చేయటం, అదొక టైం టేబుల్ లాగా. భక్తి ఎక్కడుంది, ఎవరికి ఉంది అక్కడ? ఒక నియమము లేదు, సమయము లేదు, ముహూర్త సమయము లేదు, ఇవన్నీ పోయాయి. ధర్మాన్ని వదిలేయాలనేముంది కండి? వదిలేస్తున్నాం మనం. భక్తిని వదిలేయాలని ఎక్కడుందండి? ఇట్లా మంచితనం అనేటువంటిది లేదు, ఇప్పుడు పోయింది అది. బ్రాహ్మణులు చక్కగా వేదాలను అధ్యయనం చేసేవారు. వైశ్యులు ఎద్దులను పోషిస్తూ వ్యాపారం చేసుకునేవారు. వర్తకులు ఎవరిని మోసం చేయకుండా వ్యాపారం చేసేవారు. కర్మాణిచ నరవ్యాఘ్ర ధర్మోపేతాని మానవాఘ ధర్మమేవాను పశ్యంతః చక్రుః ధర్మపరాయణాః. నరోత్తముడైనటువంటి ఓ రాజా, నాటి మనుష్యులు ధర్మంతో కూడిన కర్మలనే ఆచరిస్తూ ధర్మం పట్లే ఆసక్తి కలిగి ధర్మాన్నే ఆచరిస్తూ ధర్మం పట్లే దృష్టి పెట్టి ప్రవర్తించేవారు. అలా ధర్మంగా నడుచుకోవటం చేత అన్ని ప్రాణులు అందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఇటువంటి సమయంలో క్షత్రియ కాంతులకు అసురులు పుట్టారు. దేవతల చేతిలో ఓడిపోయారు. అంటే ఓడిపోయిన వారు వాళ్ళు, దేవతల చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు. భూమి మీద ఇతర ప్రాణులకు కూడా పుట్టారు. ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గేదెలు, క్రూర జంతువులు, ఏనుగులు, లేళ్ళు, ఇలా అన్ని జాతుల యందు పుట్టడంతో వారి భారాన్ని భూమి భరించలేకపోయింది. దానవులైన కొంతమంది రాజులు శత్రువులను అణిచివేస్తూ భూమి మీద తిరుగుతూ ఉండేవారు. 4 వర్ణాల వారిని పీడిస్తూ ఉండేవారు. బ్రాహ్మణులను, మహర్షులను అవమానిస్తూ ఉండేవారు. ఇలా అసురులు పెట్టే బాధలు భరించలేక భూదేవి బ్రహ్మదేవుణ్ణి దర్శించి నమస్కారం చేసింది. అంతలోనే బ్రహ్మదేవుడికి ఆమె మనోగతం తెలిసిపోయింది. ఆయన
సకల లోకాలను సృష్టించిన వాడు కనుక సకల లోకవాసుల మనస్సులోని భావాలు తెలిసిపోతాయి కదా. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడు కదా. ఆయన భూదేవితో ఇలా అన్నాడు, ఓ వసుంధర, బాధపడకు. నీ దుఃఖాన్ని తొలగించటానికై దేవతలందరినీ ఇప్పుడే ఆజ్ఞాపిస్తాను అని భూదేవిని ఓదార్చి పంపాడు. తర్వాత ఆయన సమస్త దేవతలను పిలిచి, ఓ దేవతలారా, భూభారాన్ని తొలగించటానికై మీరు అసురులతో పోరాడాలి. అందుచేత మీరు మీ మీ అంశాలతో వేరువేరు చోట్ల భూమిపై జన్మించండి. ఓ గంధర్వులారా, అప్సరసులారా, మీ అంశాలతో మీ కోరిక ప్రకారంగా మానవుల్లో అంతా పుట్టండి అనగానే ఇంద్రుడితో కూడినటువంటి దేవతలందరూ బ్రహ్మదేవుడి ఆజ్ఞను స్వీకరించారు. భూమిపై పుట్టాలని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ప్రభు, భూభారం తగ్గించడం కోసం మేము మా అంశాలతో అవతరించటానికి అనుమతించండి మాకు. అలాగే మీరు కూడా మీ అంశతో భూమి మీద అవతరించి భూభారాన్ని తొలగించండి అని దేవతలతో కలిసి ప్రార్థించాడు. శ్రీహరి అలాగే అవతరిస్తాను అని వారి ప్రార్థనను అంగీకరించాడు. ఇంతటితో అంశావతార పర్వము సమాప్తమవుతున్నది. అన్ని అంశాలు తీసుకున్నారు వాళ్ళు, సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సంభవ పర్వము. ఇంద్రుడు దేవతలందరితో కలిసి భూమిపై అవతరించటానికి శ్రీ మహావిష్ణువు అనుమతిని తీసుకున్నాడు. తర్వాత దేవతలందరూ భూమిపై తమ ఇచ్ఛానుసారంగా బ్రహ్మ ఋషుల వంశాల్లోనూ రాజఋషుల వంశాల్లోనూ జన్మించారు. వాళ్ళ ఇచ్చ అదే కర్మ లేదు వాళ్ళకి. ఇక వాళ్ళ సంకల్పానుసారంగా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రారంభమైపోయింది కర్మను. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడితో, ఓ మహర్షి, దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసలు, మానవులు, యక్షలు, రాక్షసులు మొదలైన సకల ప్రాణుల పుట్టుకను క్రమంగా చెప్పండి అని కోరాడు. వైశంపాయనుడు మొదట పూజ్యుడైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, వారి ఉత్పత్తి వినాశాల గురించి చెబుతున్నాను విను అని ఇలా చెప్పాడు. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు అనే 6 మంది బ్రహ్మమానస పుత్రులు. మరీచేహ కశ్యపః పుత్రః. మరీచేహ కశ్యపః పుత్రః కశ్యపాత్తు ఇమాహ ప్రజాః. వారిలో మరీచి పుత్రుడు కశ్యపుడు. ఆ కశ్యపుడికి ఈ ప్రజలందరూ పుట్టారు. తర్వాత బ్రహ్మదేవుడికి దక్షుడు పుట్టాడు. ఆ దక్షుడికి అదితి, దితి, ధనువు, కలి, ధనాయువు, సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ అనే 13 మంది పుత్రికలు పుట్టారు. వీరికి బలపరాక్రమాలు గల పుత్రులు ఎంతోమంది జన్మించారు. అదితికి ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, అంశుడు, భగుడు, వివస్వతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనేటువంటి 12 మంది ఆదిత్యులు జన్మించారు. వీరిలో విష్ణువు చిన్నవాడు, అందరిలోకెల్లా గుణాలలో పెద్దవాడు. తర్వాత దితి అనే ఆమెకు ఒకే ఒక పుత్రుడు పుట్టాడు. అతడికి ప్రహ్లాదుడు, సంహృదుడు, అనుహృదుడు, సంహ్రాదుడు, అనుహ్రాదుడు, శిబి, బాష్కలుడు అనే 5 మహాత్ములు పుట్టారు. వారిలో ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 కుమారులు కలిగారు. వారిలో విరోచనుడికి బలి పుట్టాడు. ఆ బలికి బాణాసురుడు పుట్టాడు. బాణుడు రుద్రుడి సేవకుడు. అతన్ని మహాకాలుడని పిలిచేవారు.
ఇక ధను అనే ఆమెకు విప్రచిత్తి, శంభరుడు, నముచి, పులోముడు, అశిలోముడు, కేశి, దుర్జయుడు, ఆయహశిరుడు, అశ్వశిరుడు, అశ్వశంఖువు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేతుమంతుడు, స్వర్భానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషపర్వుడు, అజకుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, తుహండు, ఇషుపాదుడు, ఏకచక్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహరుడు, నిచంద్రుడు, నికుంభుడు, కపటుడు, శరభుడు, శలభుడు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి 34 పుత్రులు పుట్టారు. వారికి దానవులు అంటారు. ఇక్కడ సూర్యచంద్రులు అనే మాట వినగానే వీరు దేవతలేమో అనే సందేహం వస్తుంది. సందేహం అక్కర్లేదు. వీరంతా వేరు, వారు వేరు. వీరు దానవులు. ఆ పేర్లు గలవారే కొంతమంది ఉంటారు. మళ్ళీ అప్పుడు విష్ణు అనుకున్నాం కదా, ఆయన కూడా వేరేనే. ఈ దానవ వంశంలో ఏకాక్షుడు, మృతపుడు, ప్రలంభుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు, షంఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘశుడు అనే 10 మంది దానవులు ప్రసిద్ధులు. వీరికి లెక్కలేనంతమంది సంతానం కలిగారు. ఇక దక్షుడి 13 మంది కూతుళ్లలో సింహిక అనే ఆమెకు సూర్య చంద్రులకు పీడించే రాహువు పుట్టాడు. దక్షుడు కూతుళ్లలో క్రోధ అనే ఆమెకు క్రూర అనే పేరు కూడా ఉంది. ఆమెకు క్రూర స్వభావం గల పుత్రులు, పౌత్రులు ఎంతోమంది జన్మించారు. ధనాయువు అనేటువంటి ఆమెకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అనే 4 కుమారులు పుట్టారు. కాల అనే దక్షపుత్రికకు కాలుడితో సమానమైన పుత్రులు పుట్టారు. వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా ఈ కాలకు కాలకేయులు పుట్టారు. అసురులు గురువైనటువంటి శుక్రుడు భృగు మహర్షి యొక్క పుత్రుడు. అతడికి ఉశనుడని కూడా పేరు. ఆ శుక్రుడికి 4 కుమారులు ఉన్నారు. వారు కూడా అసురులకు పురోహితులుగా ఉన్నారు. త్వష్ణధరుడు, అత్రి అనేవారు తనయులుగా మాత్రమే ఉన్నారు. మిగిలిన 2 క్రూర కర్మలు చేయించేవారుగా ఉన్నారు. వీరు బ్రహ్మలోకమందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది సురాసురుల యొక్క జన్మ వృత్తాంతము. నేను విన్నది విన్నట్లుగా నీకు నేను చెప్పాను. ఇక వీరి సంతానాన్ని గురించి మాత్రం చెప్పడానికి సాధ్యం కాదు, నా చేత కాదు. నిజంగా ఉన్నారు కానీ ఇక్కడ నా చేత కాదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.